హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. సో టుడే రెసిపీ వచ్చేసి సోరకాయ తోటి సర్వపిండి చేశానండి. తెలంగాణ స్టైల్లో ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ క్వాంటిటీ వైజ్ కూడా చెప్తాను. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూసి కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వచ్చేసరికి 12 తీసుకున్నాను. అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోండి. అండ్ జీలకర్ర నేను ఇక్కడ ఓన్లీ ½ టీ స్పూనే వేస్తున్నానండి, ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకుంటాము. సో ఇదంతా ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేయండి. మీకు పచ్చిమిర్చి ఇంకొద్దిగా కారం కావాలంటే 2 లేదా 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా కారం తక్కువనే చేశాను. సో ఇప్పుడు సోరకాయ వచ్చేసి 2 కప్పులు తీసుకున్నానండి. తురిమింది దొడ్డిది ఉంటుంది కదా, తురిమేది అలా దొడ్డిగా వచ్చేటట్టుగా తురుముకున్నాను. అవి ఒక 2 కప్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక చేసుకున్నాం కదా అది, అండ్ ఆనియన్స్ చిన్నగా తరుక్కున్నాను, ఒకటి పెద్ద ఆనియన్, కొత్తిమీర వచ్చేసరికి 2 పిడికెళ్ళు, అండ్ కరివేపాకు ఒక 2 లేదా 3 రెబ్బలు వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1½ టీ స్పూన్ తీసుకున్నాను. అండ్ నువ్వులు వేసుకోండి, చాలా బాగుంటుంది. సో జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకొని, నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకాస్త కావాలంటే కూడా ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇది ఒకసారి మళ్ళీ మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు బియ్యపిండి ఉంది కదా, అది 2 కప్పుల సోరకాయకి 2 కప్పుల బియ్యపిండి తీసుకోండి, సరిపోతుంది. ఇంకా ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. మీరు కంప్లీట్గా కలుపుకున్న తర్వాతనే ఇన్ కేస్ వాటర్ కావాల్సి వస్తే అప్పుడే యాడ్ చేయండి తప్ప ముందే వాటర్ యాడ్ చేయకండి. మనం తీసుకున్న క్వాంటిటీస్కి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా గట్టిగా పిసుకుతూ కలిపేసేయండి, అప్పుడు మనకి మంచిగా ముద్దలాగా వస్తుందన్నమాట. అండ్ ఈ స్టేజ్లో మీకు ఇంకొద్దిగా కారం కావాలంటే కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మీరు ఇదంతా కలిపిన తర్వాత వాటర్ కావాల్సి వస్తే జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోండి తప్ప మీరు మొత్తం పోసేసుకోకండి. కొద్దిగా అలా స్ప్రింకిల్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూడండి, నాకైతే అన్నీ పర్ఫెక్ట్గానే సెట్ అయ్యాయి. అండ్ కారం మీకు తక్కువ అనిపిస్తే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోండి, ఏదైనా క్లాత్ కానీ కప్పేసేయండి. సో ఇప్పుడు మనము సర్వపిండి యాక్చువల్గా అయితే మన అమ్మ వాళ్ళు గిన్నెలలో చేశారు కదా, నేను ఇలా ప్యాన్లో చేస్తున్నాను. ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ని అలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వులు చిలకరించండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. సో కొద్దిగానే ముద్ద తీసుకోండి. మీకు కావాల్సి వస్తే ఇక్కడ పల్చగా చేసుకోండి లేదా మందంగా చేసుకున్నా పర్లేదు. మందంగా చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది, పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని హోల్స్ చేసేసుకోండి. ఈ హోల్స్ మధ్యలో ఆయిల్ని అండ్ మిగిలిన నువ్వులు ఉంటాయి కదా, ఒక 1 టీ స్పూను లేదా ½ టీ స్పూను మళ్ళీ ఒక్కసారి అలా స్ప్రింకిల్ చేసేసుకోవడమే. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ని కంప్లీట్ సిమ్లో పెట్టేసుకోండి. క్యాప్ పెట్టేసి మినిమం 10 మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా లో ఫ్లేమ్ మీదనే కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా అవుతుంది. మీకు ఇలాగే సాఫ్ట్గా కావాలంటే ఇక్కడికే స్టాప్ చేయండి. లేదు బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా క్రిస్పీగా కావాలి అంటే టర్న్ చేసుకొని ఒక 3 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్ లాస్ట్ 10 సెకండ్స్లో హై ఫ్లేమ్ కూడా పెట్టేసేయండి. చూసారు కదా చాలా చక్కగా కాలిపోయింది. కంపల్సరీ మీరు ఇలా వచ్చే వరకు ఉంచితే టేస్ట్కి చాలా బాగుంటుంది అన్నమాట. సో అంతేనండి, చాలా సింపుల్. ఇలా తీసేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. ఒకసారి బ్యాక్ సైడ్ది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారు కదా, బ్యాక్ సైడ్ ఇలా కాలుతుందన్నమాట. సో మీకు ఇలా కొద్దిగా మాడితే బాగుంటుంది అన్న వాళ్ళు ఇలా కొద్దిగా మాడు అయ్యే వరకు పెట్టుకోండి. లేదు జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే సరిపోతుందంటే నేను ఇందాక చూపించాను కదా అలా కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి. అండ్ ఇది మరుసటి రోజు తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.